ఉంటే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, నువ్వు సన్నీ భయ్య యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నావా అనేసి. సేమ్ ఉంది అండ్ తమిళియన్ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ 12 minutes వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో తమిళియన్ చేంజ్ చేసి కూడా డిలీట్ చేశారు. కావాలంటే మీరు చూసుకోండి. 24 minutes 38 second వీడియో ఇక్కడ లేదు. తర్వాతకి మళ్ళీ 24 minutes 5 second వీడియో ఏదైతే బెట్టింగ్ యాప్ ఇన్ ఇండియా తెలుగు ఉందో ఆ వీడియో ఇక్కడ ఉంది, కానీ తమిళియన్ మాత్రం చేంజ్ చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి కూడా వీడియో చేస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ పైన కూడా వీడియో రాబోతుంది అనేది మనం వెయిటింగ్ చేయాల్సిందే. సో నాన్వేషణ గారు సన్నీ భయ్య యాదవ్ గారి కంప్లీట్ ఫ్యామిలీనే యూట్యూబ్ ని పరిచయం చేయిస్తున్నారు అన్నమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K రీచ్ లో ఉన్నాను, సపోర్ట్ చేయండి. సో ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ సన్నీ భయ్య యాదవ్ అలాగే నా అన్వేషణ, వీళ్ళ ఇష్యూ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఫస్ట్ నా అన్వేషణ గారు నా అన్వేషణ అనే ఛానల్లో కాకుండా ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో సన్నీ భయ్య యాదవ్ గురించి ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏంటంటే సన్నీ భయ్య యాదవ్ కు యాక్సిడెంట్ జరిగింది అనేసి వీడియో పెట్టారు. సో ఈ వీడియో ఎందుకు పెట్టారో అది ఫస్ట్ చూసేసుకుందాం. సో సన్నీ భయ్య యాదవ్ వీడియో చేసే అంతకంటే ముందు వీడియోస్ 1 month ago, 5 months ago, 8 months ago ఉన్నాయి. సో ఇందులో వీడియోలు చూసేసుకుంటే ఎక్కువ వీడియోస్ లేవండి. 1 year ago మీన్స్ 8 months ago, 11 months ago ఇలాగే ఉన్నాయి. ఆఫ్టర్ 1 month ఇందులో వీడియో చేయాలి అనుకున్న తర్వాత సన్నీ భయ్య యాదవ్ గురించి వీడియో చేసి ఫస్ట్ వీడియో పెట్టారు. ఏంటి అని అంటే సన్నీ భయ్యకి యాక్సిడెంట్ అయింది అనేసి పెట్టారు. సో మోటో బ్లాగర్ సన్నీ భయ్య యాదవ్ యాక్సిడెంట్ అనగానే చాలా మంది వీడియో చూశారు. సో ఆ వీడియోకి మాత్రం 1 million వ్యూస్ అనేవి వచ్చాయి. సో ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాతకి చెర్రీతో మీన్స్ మ్యారేజ్ అయింది అనేసి ఒక వీడియో పెట్టారు. ప్రజెంట్ తమిళియన్ చేంజ్ చేశారు. సో ఇక్కడ చూసేయండి, నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను. వేరే స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, ఇంతకుముందు నేను వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియో లింక్ నేను కింద కామెంట్ బాక్స్ లో పెడతాను, చూసేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మాత్రం సన్నీ భయ్య యాదవ్ అలాగే చెర్రీతో మ్యారేజ్ జరిగింది అనేసి వీడియో పెట్టారు. తమిళియన్ లో కూడా ఉంటుంది. అలాగే తర్వాతకి వాళ్ళ మదర్ కి క్యాన్సర్ అనేసి వాళ్ళ మదర్ కాల్ చేసింది అనేసి కూడా వీడియో పెట్టారు. వీడియోలో కూడా ఉంటుంది. ఆ వీడియో మాత్రం ఇప్పుడు డిలీట్ చేశారు. ఇప్పటి వరకు 2 వీడియోస్ నా అన్వేషణ గారు డిలీట్ చేశారు. సో ఈ క్వశ్చన్ మాత్రం అందరికీ ఉంది, వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? సో ఇది రియల్ ఫ్యాక్ట్ అయితే డిలీట్ చేయకూడదు అనేసి మాత్రం అందరికీ అనిపిస్తుంది. సో వీడియో డిలీట్ చేశారు, అలాగే అన్ని కంపెనీస్ కూడా చేంజ్ చేసేసుకున్నారు. సో నేను ఇలా వీడియోస్ పెడుతుంటే చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, నువ్వు సన్నీ భయ్య యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నావా అనేసి. సో నేను చెప్తున్నాను ఏంటి అని అంటే ఏది నిజం ఉందో అదే నేను వీడియోస్ పెడుతున్నానండి. మీకు స్క్రీన్ షాట్ తో సహా పెట్టాను, కావాలంటే మీరు చూసేసుకోండి. 2 స్క్రీన్ షాట్ చూడండి. తమిళియన్స్ చేంజ్ చేశారు, 2 వీడియోస్ కూడా డిలీట్ చేశారు. సో ఇంతకు ముందు తమిళియన్స్ కూడా వేరేగా ఉండే. వాళ్ళ మదర్ కి క్యాన్సర్ అనేసి వాళ్ళ మదర్ ఫోటో ఎడిట్ చేసి అలాగే క్యాన్సర్ అనేసి కూడా తమిళియన్ పైన రాసి పెట్టారు. సో ఆ వీడియో డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారు అనేది మీరు కూడా క్వశ్చన్ వేయండి. సో ఈ ఛానల్ చాలా రోజులుగా రన్నింగ్ లో లేదు. 1 month బ్యాక్ 8 month బ్యాక్స్ వీడియోస్ అనేవి పెట్టారు. ఎప్పుడైతే ఈ ఛానల్ రీఓపెన్ చేశారో అప్పుడు మాత్రం సన్నీ భయ్య యాదవ్ గురించి వీడియో పెట్టారు. సో ఈ ప్రపంచ యాత్రికుడు సన్నీ భయ్య యాదవ్ పైన మిస్ యాక్సిడెంట్ గురించి వీడియో ఎప్పుడు పెట్టాడంటే 24th March రోజు పెట్టారు. చూడండి, 24th March కు ఈ వీడియో అప్లోడ్ అయింది. దాని తర్వాత ఏ వీడియో అప్లోడ్ అయిందో నేను మీకు చూపిస్తాను. సో తర్వాతకి చెర్రీ అలాగే సన్నీ భయ్య యాదవ్ కి మ్యారేజ్ అయిందని గురించి ఒక వీడియో పెట్టారు. సో ఆ వీడియో మాత్రం ప్రజెంట్ ఉంది, కానీ తమిళియన్ మాత్రం చేంజ్ చేశారు. ఆ తమిళియన్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్క్రీన్ షాట్స్ పెట్టాను, చూడండి మీరు. సో సన్నీ భయ్య యాదవ్ కి యాక్సిడెంట్ వీడియో సేమ్ ఉంది అండ్ తమిళియన్ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ 12 minutes వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో తమిళియన్ చేంజ్ చేశారు. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ అబౌట్ BSY మ్యారేజ్ విత్ తమిళ్ బాయ్, ఈ వీడియో డిలీట్ చేశారు. అలాగే వాళ్ళ మదర్ కి క్యాన్సర్ అనే వీడియో కూడా డిలీట్ చేశారు. ఈ 2 వీడియోస్ డిలీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ అనేసి ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియో కూడా డిలీట్ చేశారు. కావాలంటే మీరు చూసుకోండి. 24 minutes 38 second వీడియో ఇక్కడ లేదు. తర్వాతకి మళ్ళీ 24 minutes 5 second వీడియో ఏదైతే బెట్టింగ్ యాప్ ఇన్ ఇండియా తెలుగు ఉందో ఆ వీడియో ఇక్కడ ఉంది, కానీ తమిళియన్ మాత్రం చేంజ్ చేశారు. సో తర్వాతకి లోన్ యాప్ బెట్టింగ్ మీన్స్ ప్రెజెంట్ ఉన్నాయి ఈ వీడియోస్ మాత్రం. ఈ వీడియోస్ కూడా ఎప్పుడు డిలీట్ అవుతాయో మనకు అర్థం అవ్వదు. సో నిజంగానే నా అన్వేషణ గారు సన్నీ భయ్య యాదవ్ పైన ఏదైతే వీడియోస్ చేశారో అవి త్రూ ఉన్నాయి అనేసి మీకు అనిపిస్తున్నాయా? సో త్రూ ఉంటే మీన్స్ నిజంగా ఉంటే ఆ వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? కంప్లీట్ 3 వీడియోస్ అయితే డిలీట్ చేశారు. ఆ విషయం అబద్ధం కాబట్టి వీడియోస్ అనేవి డిలీట్ చేసేశారు. నా అన్వేషణ గారు ఈ 3 వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు అనేది అర్థమవుతే నా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. సో స్టోరీ చాలా సూపర్గా అల్లారు. సో ఫస్ట్ సన్నీ భయ్య యాదవ్కి యాక్సిడెంట్ జరిగింది, తర్వాతకి వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది. సో వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ సన్నీ భయ్య యాదవ్ బెట్టింగ్ యాప్ వేస్తే
అలా ఇలా ఒక 2-3 వీడియోస్ పెట్టాడు. ఆల్రెడీ డిలీట్ కూడా చేశారు, మీన్స్ తమిళన్స్ చేంజ్ కూడా చేశారు ఒక వీడియో గురించి. తర్వాత ఇప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి కూడా వీడియో చేస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ పైన కూడా వీడియో రాబోతుంది అనేది మనం వెయిటింగ్ చేయాల్సిందే. సో నాన్వేషణ గారు సన్నీ భయ్య యాదవ్ గారి కంప్లీట్ ఫ్యామిలీనే యూట్యూబ్ని పరిచయం చేయిస్తున్నారు అన్నమాట. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి రీచ్లో ఉన్నాను, సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో అనేది కూడా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. సో నాన్వేషణ గారు ఈ వీడియో తర్వాత తప్పకుండా వాళ్ళ ఫాదర్ పైన ఏదో ఒక ఫ్యాక్ట్ తీసుకొచ్చి, ఏదో ఒక అబద్ధం తీసుకొచ్చి వీడియో చేస్తారు. మనం మాత్రం చూడాల్సిందే, మీన్స్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నారో నాన్వేషణ గారు అనేది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ ప్రకారం నాన్వేషణ గారి నెక్స్ట్ వీడియో ఏముండబోతుందో అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.